హాయ్, మై నేమ్ ఇస్ రాజేష్. మీరు తమ్నెల్ చూసే ఉంటారు. ఓకే, మీకు కొన్ని మినిట్స్లో వీడియో ఎడిటింగ్ నేర్చేసుకొని కొన్ని మినిట్స్లో నేను మనీ మిలియన్స్లో డబ్బులు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు మాత్రం క్లిక్ అవుట్ ద వీడియో. ఇంత చెప్తున్నా కూడా నువ్వు వీడియో చూస్తున్నావంటే నీకు వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అందరికీ ఫస్ట్ డౌట్ ఏంటంటే నేను ఎక్కడ నేర్చుకోవాలి, ఏ సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అందరికీ ఉండే ఫస్ట్ డౌట్. చాలా యాప్స్ ఉన్నాయి, సోనీ వేగల్, ఫిల్మోరా, క్యాప్ కట్. బట్ నేను చెప్పే యాప్ ఏంటంటే ప్రీమియర్ ప్రో. మీకు క్యాప్ కట్ సింపుల్గా ఉండొచ్చేమో, ప్రీమియర్ ప్రో కన్నా బెస్ట్ యాప్ అనేది ఏది లేదు. ఓకే, అది నేర్చుకోవడానికి కష్టంగానే ఉంటుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా కైన్ మాస్టర్, క్యాప్ కట్ ఇలాంటి చిన్న చిన్న యాప్సే నేర్చుకున్నా. కానీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో బెస్ట్ యాప్ అనేది ఏదైనా ఉందంటే అది ప్రీమియర్ ప్రో. నిజం చెప్తున్నా, ప్రీమియర్ ప్రో. ఆ యాప్ ఎందుకని అంతలా పర్చేజ్ చేస్తున్నావు బ్రో అని అనుకోవచ్చు. నువ్వు ఆ యాప్లో ఎడిటింగ్ చేసావంటే మినిమం ఒక మొబైల్తో కూడా నువ్వు సినిమా తీయచ్చు. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న యాప్ అనమాట. ఇంత చెప్పినా కూడా ఇక క్యాప్ కట్టే కావాలంటే వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నాకు తెలిసి కొన్ని చాలా బెస్ట్ యాప్స్ ఉన్నాయి, అందులో నేర్చుకోవచ్చు. కానీ ఏంటంటే మంత్లీ అమౌంట్ కట్టాలి. అంత కష్టం లేకుండా సింపుల్గా నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఒక యూట్యూబ్లో నువ్వు సెర్చ్ చేస్తే చాలా కుప్పలు వీడియోస్ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ చూసినా ఎక్కడ చూసినా కూడా ఎడిటర్సే. అందుకు యూట్యూబే బెస్ట్ అనిపిస్తుంది. యూట్యూబ్లో నువ్వు సెర్చ్ చేసి నువ్వు ఎక్కడైనా సరే ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో నేర్చుకోమన్నా కదా, యూట్యూబ్లో ఎవరి దగ్గర నేర్చుకోవాలనుకోవచ్చు. జార్జిలా చాలా మంది కూడా యూట్యూబర్స్ ఉన్నారు. అందరి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు చూడండి. సరే బ్రో, నెక్స్ట్ స్టెప్. ఇందులో ఏంటంటే ఇంకొకరుకున్న డౌట్ ఏంటంటే, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బ్రో ఎడిటింగ్ నేర్చుకున్న క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అని అనుకున్నారు. బ్రో క్లయింట్స్ని అనేది తెచ్చుకునేది ఏంటంటే నువ్వు ఒక యూట్యూబర్తో నువ్వు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరు మెసేజ్ చేసి మాట్లాడి నేను ఒక వీడియో నీకు ఫ్రీగా చేస్తా అని చెప్పి ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టు. వాళ్ళు నీ వీడియో చూసి బాగుంది బ్రో అని చెప్పిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీకు తెలిసిన యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఉంటే నా ఐడిని పర్చేస్ చేయండి అని చెప్పి మీరు క్లయింట్స్ తీసుకోవచ్చు. ఇది చేయరేమో కదా బ్రో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇన్స్టాగ్రామ్ మీ ఐడి క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఒక ఎడిటింగ్ గురించి వీడియోస్ చెప్పడం కానీ, ఎడిటింగ్ చేస్తానని చెప్పడం కానీ, ఏదో ఒక వీడియోస్ పెట్టి చూడండి, అందులో కూడా మీకు దొరకవచ్చు. ఓకే, విషయం చెప్పడం మర్చిపోయా. బెస్ట్ మనం క్లయింట్స్ తెచ్చుకోవడానికి ఇంకో యాప్ అయితే ఉంది. అదేంటంటే ట్విట్టర్లో నువ్వు ఎడిటింగ్ చేసిన వీడియోస్ నువ్వు అందులో అప్లోడ్ చేసి నీ గురించి నువ్వు చెప్పు. అందులో ట్విట్టర్లో కూడా చాలా మంది నాకు ఎడిటింగ్ చేయన్న వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. అందులో నువ్వు కూడా క్లయింట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కూడా ఒక క్యాప్ కట్లో ఎడిటింగ్ నేర్చుకొని పెద్ద క్రియేటర్స్కి ఎడిటింగ్ చేస్తాను బ్రో అని అనుకుంటూ ఉంటారు. బ్రో వాళ్ళు ఎడిటింగ్ చేయాల్సింది కూడా వాళ్ళు ఏంటంటే ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ చేస్తేనే మాత్రం మా వీడియోస్ మీకు ఇస్తాం బ్రో అని అంటారు. పెద్ద క్లయింట్ని ఎత్తుక్కొని నువ్వు క్యాప్ కట్లో చేస్తానంటే ప్రీమియర్ ప్రో చేస్తే మాత్రం చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్ అయినా ఎవరైనా సరే నీ కోసం వస్తాం. ఓకే, మన క్లయింట్స్ తెచ్చుకోవడానికి కూడా ఒక వెబ్సైట్ ఉంది, అదేంటంటే ఫైబర్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని క్లయింట్ తెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే అందులో ఎడిటింగ్ చేసిన తర్వాత నీకు $20 వచ్చాయి. $20 నువ్వు విత్డ్రా చేసేటప్పుడు $20 మినిమం ఒక $10 వస్తానే ఫైబర్ తినేస్తారు. బట్ వన్ కండిషన్ ఏంటంటే ఫైబర్లో మనకి ఎప్పుడైనా సరే మనకి మనీ అవసరం వచ్చి ఎక్కడైనా సరే ఏదైనా అప్పు ఉన్నప్పుడు కానీ గొప్పని ఫైబర్లో ఉన్న క్లయింట్సే మనల్ని కాపాడతారు. ఓకేనా, ఫైబర్ ఇస్ బెస్ట్. ఎవరో నేను క్యాప్ కట్లో ఎడిటింగ్ నేర్చుకుంటా, నేను క్యాప్ కట్లోనే చేస్తా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియో క్యాప్ కట్ గురించి చెప్తా, క్యాప్ కట్లో వీడియోస్ కోసం చెప్తా. ఓకేనా, మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అడగను, మీకు నచ్చితే నేను చెప్పింది నచ్చితే మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే.